ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఓ అద్వితీయమైన విషయాన్ని మీకు తెలియపరచాలని బహు ఆసక్తి కలిగి ఉన్నాను. అదేమిటి అంటే, అసలు మొట్టమొదటిగా పాపము ఎక్కడ పుట్టింది? పాపము అనేది మొట్టమొదటిగా ఎక్కడ పుట్టింది అని మనం ఆలోచన చేస్తే, మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏదెను తోటలో అవ్వ పండు తిన్న తదుపరి అని గుర్తొస్తుంది. కొంతమంది జ్ఞానవంతులు దేవదూతల్లో పుట్టింది అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా, ఖండితంగా తెలియచేస్తూ ఉన్నాను, సర్వోన్నత దేవుని వద్ద ఉండే అత్యంత ప్రాముఖ్యమైన దేవదూత అయిన లూసిఫర్లో మొదటిగా పాపం పుట్టింది. అర్థమవుతుందా? అంటే పరలోకములోనే మొట్టమొదటిగా పాపము పుట్టింది. లూసిఫర్ తద్వారా అనేక మంది దేవదూతలు ఆ ప్రక్రియలోకి రావటం వలన దేవుడు ఆ మహోన్నతమైన పురములో నుంచి వారిని కిందికి పడవేసి అగాధ పాతాళంలో బంధించాడు. అంటే మొదటి పాపపు పుట్టుక పరలోకంలో జరిగింది అనేది సత్యం. ఇది అనేకులకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. పరలోకంలో పాపం పుట్టడం ఏంటి అని ఇబ్బంది అనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా, విశ్వసించకపోయినా ఖచ్చితంగా సత్యం మాత్రం ఇదే. ఎందుకు అంటే ఇది జగమెరిగిన సత్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును పరిశోధించిన ప్రతి వారికి కూడా ఈ సత్యం అర్థమవుతుంది. మొట్టమొదటిగా పాపం పుట్టింది పరలోకంలోనే. అదిని కూడా దేవునికి అత్యంత ప్రియుడైన, అత్యంత ఇష్టుడైన ఆ లూసిఫర్ అనేటువంటి దేవదూతలో ఇది ఉద్భవించటం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు ముందు ముందు మీకు తెలియపరుస్తాను. దేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.